హాయ్ ప్రసాద్. అయినా ఎలా ఉన్నా? బాగున్నానన్నా. ఓకే, ఏంటి అసలు ఈ చిన్నారి పునర్విక కోసం అంటే ఏంటి ఇంత డొనేషన్ అలా కలెక్ట్ చేస్తున్నారు? నేనైతే అన్న మన కాకినాడ కొల చెరువు దగ్గర ఒక చిన్న ఫ్లెక్సీ పట్టుకొని, ఎలాగో ఇన్స్టాగ్రామ్ ఉంది కాకినాడ ప్రసాద్ అని, అందరూ నన్ను చూస్తున్నారు. ఓకే, ఆ ఆలోచనతో పాపకి ఏమైనా హెల్ప్ జరుగుతుందని ఫ్లెక్సీ పట్టుకొని చిన్న డిబ్బీ పట్టుకొని స్టార్ట్ అయ్యాను ఫస్ట్ రోజు. తర్వాత దుమ్ములపేట నుంచి బూసి, జగన్నాథ్, జనార్దనం అలా కొంతమంది తమ్ముళ్ళు అయితే నాతో రావడం జరిగింది. అలాగే అమౌంట్ కలెక్ట్ చేసాం. అలాగే మన ఉప్పాడ తమ్ముళ్ళు, మేము ఇలాగే మొత్తం ఒక 3 lakhs వరకు ఇప్పటి వరకు కలెక్ట్ చేసి పక్కన ఉంచాం. 3 lakhs చేసాం. అయితే తర్వాత మన వీకే రాయపూర్ లో కొంతమంది కుర్రలు ఉన్నారు, వాళ్ళు కొంత మనీ ఇచ్చారు. ఇదంతా కలిపి 3 lakhs వరకు మన దగ్గర ఉంది. ఇప్పుడు ఏంటంటే పాప వాళ్ళ డాడీతో నేను డైలీ మాట్లాడుతున్నాను. వీడియో కాల్ అది చేస్తాను. పాప ముందు వీడియోలో పాప బాగానే ఉందని. అయితే పాపం పాప కండిషన్ ఏంటంటే 2 కాళ్ళు పని చేయట్లేదు, అలా ఉండిపోయింది పాప. అయితే ఇక్కడ తన పరిస్థితి ఏంటంటే SMA అనే ఒక అరుదైన వ్యాధి కొన్ని లక్షల మందిలో వస్తుందండి. పాపకి కొన్ని నెలల క్రితం పాపను హాస్పిటల్కి తీసుకెళ్తే ఇలా కాళ్ళు కదలలేని పరిస్థితుల్లో ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్స్ అరుదైన వ్యాధమ్మ కొన్ని లక్షల మందిలో వస్తుంది, దీనికి సంబంధించి 16 కోట్లు పెట్టి ఇంజెక్షన్ చేయిస్తేనే పాప బ్రతుకుతుంది. 16 కోట్లు ఇంజెక్షన్? పాప ప్రజెంట్ లైఫ్ టైం అయితే 2 years ఇచ్చారు పాపకి. ఆల్రెడీ ఇప్పుడు 9 months. అయితే త్వరగా ఇంజెక్షన్ చేయించాలి. చేయించాలి. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే మధ్య తరగతి, ఆయన ఏమో సురేష్ గారు వాళ్ళ నాన్నగారి పేరు, మధ్య తరగతి కుటుంబం, కటింగ్ షాప్ ఉంది వాళ్ళకి, అంటే అందులో చేస్తారు. అయితే అంత మధ్య తరగతి కుటుంబం వాళ్ళు 16 కోట్లు ఎలా తెస్తారు? ఓకే. తర్వాత ట్రావెలింగ్ తమ్ముళ్ళు శ్రీను అని, జగన్నాథ్ అని కొంతమంది వీడియోలు చేస్తున్నారు. నేను వాళ్ళ వీడియోలు చూసిన తర్వాత నేను మనం కూడా వెళ్దాం, పాపకి ఏదో ఒకటి చేద్దామని చెప్పి నాకు మనసులో అనిపించి నాకున్న వర్క్లన్నీ పక్కన పెట్టేసుకుని పాప కోసం నేను తిరగడం జరిగింది. దుమ్ములపేటకి సంబంధించి తమ్ముడు అనమాట. వీళ్ళందరూ సపోర్ట్ తో మరి మేము జగన్నాథ్ అలాగే బూసి ఉన్నాడా, ఈ బూసి వీళ్ళందరి వల్ల నేను ముందుకెళ్తున్నానని. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే పాపకు సంబంధించి అమౌంట్ అనేది చాలా అవసరం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలా మంది ఫ్లెక్సీలు పట్టుకొని అమౌంట్లు కలెక్ట్ చేస్తున్నారు. కానీ ఆ అమౌంట్లు ప్రతి ఒక్క రూపాయి కూడా పాపకి వెళ్తుందా లేదా అనేది క్లారిటీ లేదు. ఇంకోటి ఏంటంటే ఫేక్ అకౌంట్లు కొంతమంది ఉన్నారంటే వాళ్ళు ఫేక్ అకౌంట్లలో ఇప్పుడు మనం జెన్యున్ గా చేసిన అకౌంట్లు వీడియోలు డౌన్లోడ్ చేసుకొని అందులో పెట్టుకొని వాళ్ళు QR కోడ్లు పెట్టుకుంటున్నారు, యాడ్ చేస్తున్నారు. QR కోడ్లు పెట్టుకుంటున్నారు. అప్పుడు వాళ్ళకి వెళ్ళిపోతుంది. నేను మొన్న ఒకరితో మెసేజ్ చేశాను, బ్రో ఇది కరెక్ట్ కాదు, మీరు ఆ అమౌంట్ మీరు ఎందుకు తీసుకుంటున్నారంటే ఒకడు అన్నాడు నా ఇష్టం, నాకు 2000 వస్తే 1500 నేను వాడుకుంటాను, 500 పాపకి వేస్తాను అన్నాడు. నా దగ్గర ఉన్న క్లిప్పింగ్స్. ఇలా జరుగుతుంది. అది అండి పరిస్థితి. అయితే ఒకటే ఇంకోటి జగన్ గారు లాస్ట్ టైం పాపకి హెల్ప్ చేశారు అని అన్నారు, అది ఈ పాపకి కాదు. ఇంకోటి ఏంటంటే జగన్ గారు ఆ పాపకి సంబంధించి ఆయన అమౌంట్ ఖర్చు పెట్టలేదు, వేరే కంపెనీలతో మాట్లాడుకొని వాళ్ళకి మధ్యవర్తిగా ఉండి ఆ పాపకి హెల్ప్ చేయించారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ మన పునర్విక గురించి అయితే ఎవరు కూడా పునర్విక గురించి అమౌంట్ ఇవ్వలేదు. అంటే గవర్నమెంట్ నుంచి అయితే అమౌంట్ ఇవ్వలేదు, ఏ అమౌంట్ ఇవ్వలేదు. మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. అయితే ఇప్పుడు మా ప్రయత్నం ఇంకో ప్రయత్నం ఉంది. మన పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే గనక ఆయనకి చిటికలో పని అది. ఎందుకంటే మీరు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి తెలుసు, పవన్ కళ్యాణ్ గారు చూస్తే గనక చిటికలో పనిది, ఎవరొకరితో చెప్తే చేస్తారు. అది ఆ నమ్మకంతో మేమైతే పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కనుక చాలా 1 day అయిపోద్ది. సీఎం ఆఫీస్ కి వెళ్ళారండి, పాపని తీసుకుని 3 days అక్కడికి వెళ్ళారు. కానీ వాళ్ళు కూడా ఎవరు ఏం మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు గారిని కలిసారు, కానీ ఏం అవ్వలేదు, పని అవ్వలేదు. అది అందుకే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాలి ఈ మ్యాటర్. అంటే సీఎం గారు చేస్తారు, మరి ఎందుకో తెలియదు. మీరు కూడా నిన్న కూడా ఒక జనసేన ఆఫీస్ కాదు, జనసేన మెంబర్ దగ్గరికి ఒక అతని దగ్గరికి వెళ్ళాము. సార్ అయితే ఒక 10,000 రూపాయలు ఇచ్చారు. ఇస్తే నేను ఒకటే చెప్పాను, సార్ మనీ ఇస్తున్నారు, అంతేకాకుండా పాపకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఈ ప్రస్తావన తీసుకెళ్ళండి అని అన్నాను. తప్పకుండా అన్నారు.
మరి దేవుని దయనే. ఈ వీడియో కూడా మీరు అందరూ కూడా లైక్ చేసి షేర్ చేసి అందరికి చూపించండి. ఈ పునర్వికాన్ని మాత్రం మనం రక్షించుకోవాలి అందరూ కూడా. ఈ ప్రసాద్ ఎప్పటి నుంచో 10 రోజుల నుంచి ఎవ్రీడే టీమ్, వీళ్ళందరూ టీం ఉన్నారు, ఎవ్రీడే వెళ్తున్నారు, డొనేషన్స్ కలెక్ట్ చేస్తున్నారు అన్నమాట. చాలా జెన్యూన్ పర్సన్ మాట ప్రసాద్. మీరు అందరూ సపోర్ట్ చేయండి. అలాగే ఈ అమ్మాయికి వచ్చిన డిసీజ్ ఎవరికో కానీ రాదు, లక్షల్లో ఒకరికి వస్తుంది అన్నమాట. అందుకే ఈ పాపను మనం రక్షించుకోగలిగితే కనుక ఇలాంటి మెడిసిన్ మనం కూడా తక్కువలో ఇంపోర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తొందరలో. అవును, అదన్న పరిస్థితి. పాప బాగుండాలి అని చాలా మంది ఫ్లెక్సీలు పట్టుకుని వెళ్తున్నా కూడా అడగట్లేదు, మీరు కరెక్టా కాదని కూడా పాపం అడగట్లేదు. పాప ముఖం చూసి అమౌంట్లు వేస్తున్నారు. కానీ మరి మీరు వేసిన అమౌంట్లు పాపకి అందాలి అంటే, మళ్ళీ ఇంకో మాట చెప్తున్నాను, మీరేసే అమౌంట్లు పాపకి అందాలి అంటే కనుక క్లియర్ గా అడగండి. పాప వాళ్ళ నాన్నగారికి మీరు అమౌంట్ వేస్తున్నారా లేదా కనుక్కొని మరీ చెయ్యండి. అలాగే ఇంకొకటి, ఫేక్ నగడుకులు కూడా నేను చెప్తున్నాను, ఇది కరెక్ట్ కాదు. పిల్ల ప్రాణాలతో ఆడుకుంటున్నాం మనం అందరం, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు తీసుకునే ప్రతి రూపాయి కూడా పాప ప్రాణాన్ని కాపాడాలనే ప్రతి ఒక్కరు మనం వెళ్తున్నాం. అలాంటప్పుడు మరి వేరే మైండ్ సెట్, వేరే మనస్తత్వం, చేతిలో డబ్బులు పడ్డాక వేరే మైండ్ సెట్ మనస్తత్వం వచ్చి అమౌంట్ కనుక తీసుకుంటే అది కరెక్ట్ కాదు. దేవుడు ఊరుకోడు. అది దీన్ని బట్టి థ్యాంక్ యూ. అన్నయ్య అయితే వచ్చారు, ప్రసాద్ బ్రో ఇంటర్వ్యూ చేయాలి అని అంటే, ఇది ఫస్ట్ టైం అన్న ఇంటర్వ్యూ. ఈ పునర్వికా కోసం మీరు డొనేషన్ కలెక్ట్ చేస్తున్నారు కదా, మీకు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది? అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు ట్రావెలర్ జగదీష్ గాని, లేకపోతే మన సామర్లకోట నుంచి శివ కాదు శ్రీను అనే తమ్ముడు పాపం సైకిల్ తొక్కుకుంటూ తిరుపతి దాకా వెళ్ళాడు. తిరుపతి దాకా పాపం కాళ్ళు పొరలు ఊడిపోయాయి. 1,95,000 ఎంతవరకు కలెక్ట్ చేసి పాపం అక్కడ సార్ వాళ్ళ ఇంటికి, అదే మన పాప వాళ్ళ నాన్నగారి ఇంటికి వెళ్ళడం, పాపని చూడడం. పాపం తన ఐఫోన్ ఎవడో వచ్చి ఒక 10 నిమిషాలు మంచిగా మాట్లాడి ఫోన్ మాట్లాడుకుంటానికి ఫోన్ పట్టిపోయి చాలా జరిగింది. మన వీడియోలు అన్నిటిలో చూపించు, అలా ఉంది. అయితే ఆ వీడియోలు చూసి నాకు పాపని చూస్తే ఏదో అనిపించింది అన్నయ్య, చెయ్యాలి. మన ఇంట్లో పాప అయితే చిన్న పిల్ల 9 months బేబీ, ఆ పాప మన ఇంట్లో పాప అనే ఆలోచన నాకు వచ్చింది. అందుకే నేను మొదలు పెట్టాను. మా టీం అంటే అరే ఎంతమంది రా, 20 మంది. ఈ 20 మంది కూడా స్టూడెంట్స్ ఉన్నారు, కూలి పనులు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఒక పూట ఉంటే ఒక పూట ఉండదు, అలాంటి మనుషులు కూడా ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరు అన్నయ్య పర్లేదే, నేను నీతో మేము వచ్చేస్తామని అనేసి నాతో ఉండి ముందుకు నడిపిస్తున్నారు. అవునవును, అది 10 రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని అలా ఎవ్రీడే చేస్తూనే ఉన్నారు అన్నమాట వీళ్ళు ప్రసాదం టీము. వీళ్ళందరికీ కూడా మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. డొనేషన్ మాత్రం ప్రసాద్ చెప్పిన అకౌంట్ మాత్రం చూడండి, QR కోడ్ కూడా ప్రసాద్ ఇస్తాం, అందులో మీరు డొనేట్ చేయవచ్చు. అదే పాప QR కోడ్ కూడా పాప వాళ్ళ డాడీది మేము మెన్షన్ చేస్తాం. ఇందులో ఫోన్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాం, ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయిన తర్వాత డొనేషన్ ఇవ్వండి మీరు అందరూ కూడా. ఎక్కువ రీచ్ అవ్వడం వల్ల ఈ పునర్విక అనే పాప కోసం చాలా మంది వీడియోలు చేస్తున్నారు, చాలా మంది కాల్స్ చేస్తున్నారు. పాపం ఆయన ఒక పక్క బేబీని చూసుకోవాలో ఫోన్ లిఫ్ట్ చేయాలో తెలియట్లేదు. కాబట్టి ఆయనకి సంబంధించిన వివరాలు ఇస్తాను, దాన్ని బట్టి మీరు అందరూ కూడా అమౌంట్ కరెక్ట్ పర్సన్స్ మాత్రమే వెయ్యాలని కోరుకుంటున్నాం. మీరు అందరూ కూడా పేమెంట్ చేసే ముందు ఒకసారి వెరిఫై చేసుకోండి, అది కరెక్ట్ అకౌంటా కాదని. చేసిన 10 రూపాయలైనా 100 రూపాయలైనా 10,000 అయినా కానీ చేసే ముందు ఒక 2 minutes చూసుకోండి, ఆ అకౌంట్ జెన్యూనా కాదా. లేదంటే ఫేక్ పర్సన్స్ వెళ్ళినప్పుడు మీరు డొనేట్ చేసిన అమౌంట్ పాపకు ఉపయోగపడదు. మీరు కరెక్ట్ ఒక నిమిషం చూసుకొని అకౌంట్ కరెక్టా లేదా చూసుకున్నప్పుడు ఆ పాపకు వెళ్తుంది. 16 కోట్ల రూపాయలు ఫిల్ అవ్వగానే ఆ పాపకి ఇంజక్షన్ కూడా జరుగుతుంది. ఆ పాప త్వరగా కోరుకోవాలని చెప్పేసి ప్రసాదం టీం కూడా కోరుకుంటున్నారు. ఇక్కడ అయితే ఇప్పుడు పాప వాళ్ళ డాడీని మనం వీడియో కాల్ చేయించండి. మరి ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు అనుకుంటాము. ఓకే వీడియో కాల్ మాట్లాడారా? చూడండి, ప్రసాద్ నిన్న రాత్రి వీడియో కాల్ మాట్లాడారు వాళ్ళ ఫాదర్తో. ఈ రోజు ఇప్పుడు ట్రై చేస్తున్నా కానీ కలవట్లేదు. కలుస్తారు కదా. వాళ్ళకి కూడా ఉంటాయి కదా కాల్స్. బయటంతా రొటేట్ అవుతుంది, కాలేజ్లో కూడా ఏంటంటే కొంచెం మ్యాచ్ వచ్చేది.
నువ్వు అది అన్నయ్య అవునండి. అక్కడి నుంచి కూడా కాల్ చేసి ఇక్కడ ఎలా స్పెండ్ చేయాలి కదా నేను కూడా ఇక్కడ కలిసి చేద్దాం పిల్లలు చాలా మంది అందరికీ తెలుసు పిల్లలందరికీ మొత్తం అందరూ ఆల్రెడీ పిల్లలందరూ అందరికీ కూడా తెలుసు ఎవరికి ఇవ్వాలో తెలియట్లేదు డొనేషన్ ఎవరికి ఇవ్వాలో తెలియట్లేదు అది చేయడం అనమాట అందువల్ల మొత్తం అంతా వెళ్ళి మాట్లాడే వల్ల వాళ్ళందరూ వచ్చి క్రమం తీసుకొని ఎప్పుడు వెళ్తున్నారు మీరు? క్రమం తీసుకోవడానికి వెళ్ళామన్నమాట అంటే నా ఎగ్జామ్స్ డిగ్రీ వాళ్ళు అయితే ఒక 4-5 డేస్ తీసుకున్నారు ఎందుకంటే మెయిన్ క్యాంపస్ బోర్డ్ క్యాంపస్ నెక్స్ట్ పీజీ క్యాంపస్ ఈ క్యాంపస్లో కలెక్ట్ చేసి అమౌంట్ మొత్తం స్కంద మేడం చేసిన మీదుగా ఇస్తారు వాళ్ళు కూడా ఇప్పుడు అలాగే నేను కూడా వాళ్ళు కలిసిన తర్వాత లైక్ ఇంకా సూరంపాలెం ఆదిత్యం లైక్ ఇంకా కొలం వాడు ఇందాక ఫోన్ చేశాను వాళ్ళకి ఒకసారి వెళ్ళి మాట్లాడి దాంతోపాటు చాలా మంది పేటలో ఉన్న వాళ్ళు మన కాకినాడ చుట్టుపక్కల చాలా మంది ఫోన్ చేసి ముందుకు వస్తున్నారు అన్న మీరు వచ్చి ఒకసారి చెప్పండి ఎందుకంటే లైక్ ఈ ఫేక్ గా దాని వల్ల వచ్చి చెప్పండి జెన్యున్ అకౌంట్ కన్నా ఫేక్ అకౌంట్లు ఎక్కువైపోతే ఎవరికి ఎప్పుడు వేయాలో కూడా తెలియదు అమౌంట్ దానివల్ల చాలా ప్రాబ్లం అయిపోతుంది టైం పీరియడ్ ఏమో చాలా తక్కువ ఉంది పాప ఇంజెక్షన్ చేసేది ఈ అమౌంట్స్ అన్ని వేరే పర్సన్కి వెళ్ళిపోతే అది అన్యూజ్ అయిపోతూ ఉంటుంది ఇంతమంది టీము ఇక్కడే కాకుండా వేరే కూడా ఎంత కష్టపడుతున్నారంటే ఆ పాప కోసం పనులు మానుకొని అమౌంట్ ఆ పాపకు చేరిన తర్వాతే చాలా బెనిఫిట్ అవుతుంది రూపాయి కూడా పాపకు చేరాలి కదా అవును కదా 16 కోట్ల రూపాయలు అంటే చిన్న విషయం ఏం కాదు అసలు సామాన్య వ్యక్తులకు కానీ ఎవరికైనా కానీ ఒక ఇంజెక్షన్ మళ్ళీ కూడా ఇంజెక్షన్ అది 70 ఉంది 17 ఉంది 16 CR అని ఓకే ఓకే యాక్చువల్లీ 17 గూగుల్లో కూడా అన్నట్లు 17 అని చూపిస్తుంది ఓకే పర్వాలేదు సోషల్ మీడియా ఎన్ని తలుచుకుంటే ఈ పని ఈజీగా అవుతాయి ఒక్కొక్కరు చదివి వస్తున్నారు మొత్తం నమస్తే చేశానమ్మా ఒక 3 lakhs వరకు చేశాను కొట్టండి సరే ఉంటా చూసుకోండి అది కరెక్టో కాదో చూసుకోండి ఫస్ట్ కొడితే నా నెంబర్ కొట్టండి లేదు అంటే నేను అన్నయ్యది స్కానర్ పెడతాను ఒకవేళ అన్నయ్య అదే పాప వాళ్ళ నాన్నగారు స్కానర్ అవ్వకపోతే కనుక నాకు కొట్టండి ఓకే థ్యాంక్ యూ వెరీ గుడ్ ఇంత పెద్ద నెట్వర్క్ ఉంది కాబట్టి ఇంత ఈజీగా ఉంది ఒకటే జనాల్లో ఒక మంచితనం పెంచుకున్నాను అందరిలో సంపాదించుకున్నాను దానివల్ల లేకపోతే ఇదిగో అరే లాస్ట్ టైం నేను ఒక్కడనే ఫ్లెక్సీ పట్టుకున్నప్పుడు నాకు ఫోన్ చేశావు కదా ఏమన్నా నేను వస్తాను నేను వస్తాను మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు నేను వస్తాను మా ఫ్రెండ్స్ కూడా తీసుకొస్తాను సరే తమ్ముడు అన్నీ ఉన్నాడు సరే బాబు నేను ఉంటాను రేపు కాల్ చేస్తాను వచ్చింది మొత్తం పొద్దున్న తిన్నారో లేదో తెలియదు రాత్రి దాకా అలా మంచిది కూడా తాగలేదు ఇంకా అలా నడుపుతుంది అన్ని 5 రూపాయలు 10 రూపాయలు అలా చిల్లర పప్ప అంతా చాలా వరకు లైక్ తిరిగిన తర్వాత లైక్ కొంచెం పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు లైక్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ గవర్నమెంట్ ఆల్రెడీ కాంట్రాక్ట్ అయ్యారు కాంట్రాక్ట్ అయిన తర్వాత వస్తే మాకు ఉంటుంది 3 దగ్గర ఉంది 3 దగ్గర 3 బ్యాగ్స్ 310 320 చూడాలి ఇంకా పాపం ఉప్పాడుకోవాలి ఇంకా కలెక్ట్ చేస్తున్నాం దివ్లీ వాళ్ళు రమ్మన్నారు ఏం లేదని ముందుగా వెళ్ళినప్పుడు ఒక వీడియో చేసేస్తాను మన వాళ్ళకి సపోర్ట్ చేయండి హెల్ప్ చేయండి అని ఒక వీడియో పెడతాను మళ్ళీ అదే నైట్కి వెళ్ళి వాళ్ళు ఎంత కలెక్ట్ చేశారో నాకు నా మీద ఉన్న నమ్మకంతో వాళ్ళు ఇస్తాను అలా అన్నమాట కానీ ఇది అందరి వల్ల అయితే కనుక మనకి అమౌంట్ అనేది క్లియర్గా కనబడుతుంది కానీ ఇక్కడ నేను కొంతమంది అంటారు అనే నాకు ఫ్లెక్సీ అనే మేము వెళ్తాం అంటే నేను ఒకటే అంటాను నేను ఫ్లెక్సీ ఇస్తాను మీకోసం వీడియో చేస్తాను ఈవినింగ్ వచ్చేటప్పుడు నాకు డబ్బులు ఇవ్వాలి మీరు నేను వీడియోలో చూపించాలి మరి పాప నాన్నగారికి మనం అమౌంట్ కట్టాలి కదా అని అంటే ఫోన్ చేస్తారు ఫోన్ చేయట్లేదు అప్పుడే నాకు అర్థమైంది ఇక్కడ ఫ్రాడ్ గాళ్ళు ఉన్నారు
వాళ్ళు నీకే ఫోన్ చేసి ముందు అడుగుతారు. అని అడుగుతున్నారు. ఉమ్. తర్వాత మళ్ళీ నేను ఉన్న వివరం అంతా క్లియర్ గా చెప్పాను అనుకో, మరి దానికి అగ్రి అవ్వట్లేదు వాళ్ళు. ఓకే, మళ్ళీ ఎలా అగ్రి అవ్వకుండా ఇంక ఫోనే చేయట్లేదు నాకు. అప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఫ్లెక్సీలు ఏం చేసుకొని బయట దండేస్తున్నారు. డొనేషన్ పేరు మీద వాళ్ళు తీసుకున్నారు. బాగాలేదు మరి. ఏం మాట్లాడతాయినా చెప్పు, బయట వాతావరణం చెప్పు. ప్రేమ వస్తుందా? ప్రేమ తమ్ముడు చెప్పండి, బయట వాతావరణం కంటిన్యూ రన్నింగ్ లో ఉంది, చెప్పు. అది ఎలా పట్టుకుంటారా? అది పట్టుకోండి. పట్టుకో, అదే పట్టుకోవాలి. అవునా? ఓకే, చూడు బాగా అనిపిస్తుందా? అమ్మయ్య ఏం అవ్వలేదండి, ఏం అవ్వలేదు. అదే యాంకర్ గారు ఒక అతను వచ్చారని. ఏం కాలేదు, ఏం కాలేదు. యాంకర్ గారు వచ్చారు, మామూలుగా మాట్లాడతానన్నారని చేశాను అంతే. జియోనే. అలాగే పాప వాళ్ళ ఫాదర్. ఓకే ఓకే అండి, ఓకే. మా నేను చాలా అభిమానం, ప్రతిదీ చెప్తుంటాను. అన్నయ్య నమస్తే. నమస్తే అండి. ఎలా ఉందండి పాప? ఎలా ఉంది ఇప్పుడు? ఓకే ఓకే. అదే అవునండి, అవునండి, అవునవును. ఓకే, అదే కాకినాడ ప్రసాద్ నేను చెప్తాను. చెప్పండి. నా పేరు సురేష్ కుమార్ అండి. నా పేరు సురేష్ కుమార్ సార్. పునర్విక వాళ్ళ ఫాదర్ ని. ప్రజెంట్ పాపకి 11 months అండి. పాపకు వచ్చేసి ఎస్ఎంఏ టైప్ 1 అని చెప్పేసి జెనెటిక్ ప్రాబ్లం. ప్రాబ్లం వల్ల తనకి అంటే మూమెంట్స్ ఉండవు సార్. మూమెంట్స్ ఉండవు. ఇంత 11 months వచ్చినా కూడా ఇంతవరకు మెడ నిలబెట్టలేదు. ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ మైండ్ సార్. తనకి వచ్చేసి బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది. ఇంతవరకు కూడా సిరప్స్ అండ్ ఓన్లీ మిల్క్ అంతే సార్. తల్లిపాలు బయట పాలు కూడా ఇవ్వలేదు. బట్ ఏంటంటే సార్ మేము ఇలా రెస్పాండ్ తయారీ చౌకీ పట్టుకోలేదు. దేవుని దయ వల్ల చాలా మంది ముందుకు వస్తున్నారు సార్. మీరు ఇంత త్వరగా నేను కూడా ట్రీట్మెంట్ చేయించాలనుకుంటున్నాను. ఎందుకంటే ఒక 6 months అనుకుంటున్నాను సార్, గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే. కానీ ప్రజలు చాలా సపోర్ట్ చేస్తున్నారు సార్ ప్రజెంట్ అయితే. ఇప్పుడు పాపకి ఎంత పీరియడ్ ఉందండి ఇంజక్షన్ చేసే కాలం? ఇంకొక 6 months సార్. 6 months సార్. 6 months. ఓకే. ఇది ఇంజక్షన్ ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇంజక్షన్ ఇది అది యూఎస్ నుంచి వస్తుంది. యూఎస్ నుంచి. ఓకే సార్, మన ఇండియాలో లేదు ఈ ట్రీట్మెంట్ ప్రజెంట్. ఓకే, యూఎస్ నుంచి వస్తుంది సార్. గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అయినా లేకుంటే హాస్పిటల్ తరఫున వాళ్ళ స్టడీ చేసినా కూడా కొంత అమౌంట్ తగ్గే ఛాన్స్ ఉంది సార్. ఓకే ఓకే ఓకే. వాళ్ళు అవును సార్, అవును సార్. ఖచ్చితంగా నాకు తెలిసి ఇంత రెస్పాన్స్ వస్తుంది కాబట్టి గవర్నమెంట్ రెస్పాండ్ అవుతుంది, ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. అలాగే పబ్లిక్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి త్వరగా మనం ఇంజక్షన్ ఇస్తాం సార్. అవునండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కోరుకుంటుంది ప్రజల్ని ఇంత బాగా రెస్పాండ్ అవుతున్నందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సార్. ఇంకొకటి నా చిన్న రిక్వెస్ట్ సార్. పాపను చూడడానికి ఎక్కడి నుంచి రావాలనుకుంటున్నారు. నా సజెషన్ ఏంటంటే డాక్టర్ చెప్పింది ఏంటంటే పాప దగ్గర ఎప్పటికీ వెళ్ళకూడదు. ఇంత చేస్తుంది పాప కోసమే కాబట్టి ఖచ్చితంగా మీరు పాపకి డిస్టెన్స్ ఉండాలి అని చెప్పినందుకు ప్రజెంట్ పాప ఊర్లో లేదు సార్, బయట ఉంది. దట్స్ వై నేను ఒక్కనే ఉన్నాను. బట్ కానీ చాలా మంది రావాలనుకుంటున్నారు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత పాప లేదని చెప్పి తెలిసిన తర్వాత బాధపడుతున్నారని చెప్పేసి నా రిక్వెస్ట్ మీ నుంచి కొంచెం రెస్పాన్స్ చేసేది కనీసం కొంచెం తొందరపడాలని చెప్పేసినారు. కొంతమంది ఆటోమేటిక్ బయట వచ్చేస్తున్నారు. ఓకే ఓకే, చూడడానికి వస్తున్నారు పాప. అవును సార్, అవును సార్. బట్ ఏంటంటే తనకి హెల్త్ ఇష్యూ కదా సార్. ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా ఇన్ని వేల మంది కష్టపడిందంతా వృధా అవుతుంది సార్. అవును. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. మీ అందరికీ కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నాడు ప్రసాద్ కూడా. మన తెలుగు
తెలుగు స్టేట్స్ అందరూ కూడా మీకు ప్రసాద్ గురించి చెప్పాలి. తను ఏ టైంలో పరిచయం అయ్యాడు కానీ సరౌండింగ్ మొత్తం నాకు ఏది తెలుసు సార్, మా ఊరు తప్ప మా కర్నూలు తప్ప ఈ సైడ్ తప్ప నాకు చూసింది లేదు, నేను పోయింది కూడా. కొంత బ్రదర్ లాగా టైం స్పెండ్ చేస్తూ అదంతా క్రౌడ్ ఫండింగ్ చేస్తూ 10 మందికి చెప్తూ తను కూడా ముందుకెళ్తున్నాడు సార్. అలాగే చాలా రకాల స్థలాల నుంచి అంటే వేరే వేరే ప్లేసెస్ నుంచి కూడా చాలా మంది హెల్ప్ చేస్తున్నారు సార్. పర్టికులర్ గా జగదీషన్, జీవన్, పవన్, కర్నూలు నుంచి సోనా, ప్యాకేర ప్రసాద్, రాజమండ్రి ప్రసాద్, ఇంకా వైజాగ్ నుంచి మోహన్, ఇలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వాళ్ళు కొంచెం ముందుండి ఈ సిచ్యువేషన్ 10 మందికి చెప్పి ముందుకు తీసుకెళ్తున్నారు సార్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. త్వరగా కోలుకోవాలని ఆ ఇంజక్షన్ కూడా చాలా త్వరగా చేయించాలని చెప్పేసి మా రియల్ టాక్స్ మార్క్ తరఫు నుంచి కోరుకుంటున్నాం. అలాగే ప్రసాదం టీం నుంచి కూడా కోరుకుంటున్నాం. పేమెంట్స్ మాత్రం దేనికి చాలా వరకు కొన్ని వేరే దానికి వెళ్ళిపోతున్నాయని తెలుస్తుంది. పర్టికులర్ గా సార్ ఇది ఏంటంటే ఇది చాలా మంది ముందుకు వచ్చారు, గొప్ప విషయం. బట్ ఏంటంటే సిచ్యువేషన్ అనేది ఎలా ఉంటుందంటే ప్రజెంట్ ఇప్పుడు చాలా చోట్ల అమౌంట్ కలెక్ట్ చేస్తూ ఉన్నారు. బట్ మన దాకా వచ్చేంత దాకా మనం చెప్పనీకి లేదు సార్. ఎందుకంటే రకరకాల ప్లేసెస్ రకరకాల ఊళ్ళ నుంచి అందరూ ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు. ఒక టైం చెప్తాను సార్, ఆ టైంలో పలానా చూడడానికి కూడా చెప్తాను, అక్కడికి అందరూ వచ్చేలాగా అక్కడ వచ్చి అమౌంట్ సరెండర్ చేసేలాగా. ఇంకొకటి వీలైతే మా దగ్గర రాకపోయినా కూడా అకౌంట్కి పే చేసేలాగా ఒక చిన్న వీడియో పెడతాను సార్. ఎందుకంటే ఒకరు ఇద్దరు కాదు, వేరే మంది ఉన్నారు. ఒక చోటు రావాలంటే ఖచ్చితంగా డిస్టర్బెన్స్ అవుతుంది అందరికి. పర్టికులర్ గా పలానా డేట్, పలానా టైం, పలానా ప్లేస్ చెప్తాను సార్. నేను అందరితో మాట్లాడేసి ఆ రోజు అక్కడికి అందరూ వచ్చేలా ప్లాన్ చేసుకుని అమౌంట్ రిసీవ్ చేసుకుంటాం. వచ్చిన తర్వాత ఎంత అమౌంట్ కూడా అందరూ క్లారిటీ ఇస్తాం సార్. ఇంకా రిమైనింగ్ ఎంత బ్యాలెన్స్ ఉందో కూడా చెప్తాము. ఖచ్చితంగా గవర్నమెంట్ ముందుకు వస్తే విత్ ఇన్ 2 months లో కూడా అయిపోయే ఛాన్స్ ఉంది సార్. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా థ్యాంక్ యూ. మీతో మాట్లాడుతుంటే 10 ఫోన్లు వచ్చేసారు ఇప్పుడే. అనే సరే, థ్యాంక్ యూ. మీరు బిజీగా ఉంటారు పాప. నేను ఆఫ్లో ఉంది మా ఫ్రెండ్ ఫోన్ చేశాను, నెంబర్ కూడా చేశాను. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఉంటానే. థ్యాంక్ యూ. ఏదైనా ఆయన బిజీ షెడ్యూల్ లో ఉండి కూడా అసలు అంటే ఎక్కడి నుంచి మొబైల్ రింగ్ అవుతూ ఉంటాయి, ఎవరికైనా కూడా అర్థం కాదు. చూసారు కదండి, పాప వాళ్ళ ఫాదర్ మాట్లాడారు, చూసారు కదా. అందుకే చెప్తున్నాను, ఎంతో టైం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు అమౌంట్ కలెక్ట్ చేసింది వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నించండి. ప్రయత్నించడం కదా, ఇవ్వండి. మరి పాప వాళ్ళ నాన్నగారు అయితే చెప్పారు, ఒక టైం చెప్తాము, ఆ టైంకి అందరూ అమౌంట్ తెచ్చి ఇవ్వండి, లేదా ఆన్లైన్ పేమెంట్ చేయండి అని ఆయనే అనౌన్స్మెంట్ చేస్తారు. ప్లీజ్ ప్రతి వాళ్ళు అమౌంట్ ఎంత కలెక్ట్ చేస్తారో అంతా కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఇంకేంటని అంటే థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ప్రసాద్ అన్న టీమ్. మిమ్మల్ని అందరూ కూడా చాలా ధన్యవాదాలు అన్నమాట ఇందులో హెల్ప్ చేస్తున్నారు. ఇదిగోండి మా బుసి రియల్ టాక్స్ మార్కెట్ నుంచి వచ్చామండి. అండ్ ఇక్కడ ప్రసాద్ అండ్ టీము పునర్విక కోసం డొనేషన్ కలెక్ట్ చేస్తున్నారు అన్నమాట. వీళ్ళందరితో మనం మాట్లాడడానికి వచ్చాం. వీళ్ళందరూ కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు. వీళ్ళ పనులు మానుకొని పునర్విక కోసం డొనేషన్ కలెక్ట్ చేయడానికి ప్రసాద్ అండ్ టీం అందరూ కూడా చాలా కృషి చేస్తున్నారు. వాళ్ళు రాత్రి మగళ్ళు ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి వీళ్ళకి. అండ్ అమౌంట్స్ కూడా చాలా మంది రెస్పాన్స్ అవుతున్నారు డొనేషన్స్ ఇవ్వడానికి. అండ్ వీళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. అండ్ ఈ వీడియోని మీకు వీలైనంత వరకు షేర్ చేయండి. చాలా వరకు డొనేషన్స్ రావాలి ఇంకా ఆ పాపకి ఇంజెక్షన్ చేయడానికి ఓన్లీ 5 to 6 months మాత్రమే ఉందండి టైము. ఈ యొక్క 5 monthsలోనే మనం ఇంజెక్షన్ చేయగలిగితే కనుక ఆ పాపను మనం అందరం కూడా వీళ్ళందరూ కూడా ఇంత కష్టపడ్డారు. ఈ కష్టానికి ఫలితం అనేది ఒక 5 monthsలో వస్తేనే చాలా బాగుంటుంది మేడం. వాళ్ళ ఫాదర్ కూడా ఇప్పుడు వీడియో కాల్లో మాట్లాడారు మనకి. ఆయన కూడా చాలా బాగా రెస్పాన్స్ అయ్యారు. ప్రజలందరూ కూడా చూడండి, చూసిన తర్వాత ఎంతో కొంత డొనేషన్ అనేది చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ రియల్ టాక్స్ విత్ మార్క్. థ్యాంక్ యూ.